చందాలు అడిగితే నన్ను అడగాలి కాని కృష్ణ రామ అంటూ మూలను కూర్చున్న మా అత్తను అడుగుతారేంటి? ఇంట్లో ఆవిడికి ఏ అధికారం లేదు, అంతా నాదే అన్నట్టు నోటికొచ్చినట్టు వాగుతుంది. మంచిది, గుణవంతురాలు అని కోడలిగా కోరి మరీ తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకున్నావు. పుట్టుకతో వచ్చిన చిల్లర బుద్ధితో నిన్ను అప్రదిష్ట పాలు చేస్తోంది అత్తయ్య. నీ కోడలు వంకర బుద్ధి గురించి నీ మేలు కోరి నేను చెప్తుంటే నా కూతుర్ని కొడతావేంటి? నా కోడలు గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా క్షమించను. వచ్చిన వాళ్లేదో మాట తూలుంటే తప్ప నా కోడలు వాళ్ల మీద నోరు పారేసుకోదు. ఓర్పుని ఆభరణంగా చేసుకుని మా ఇంటి గౌరవాన్ని తన భుజాన వేసుకుని మోస్తున్నా నా కోడలు సహనం కోల్పోయిందంటే అవతల వాళ్ల మాటలు హద్దులు దాటుండాలి. నా కోడలు ఎంత గుణవంతురాలో నాకు తెలుసు. ఇంకొక్కసారి లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను. హలో, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అమ్మా రాధిక, రాధిక. అత్తయ్య, ఏంటత్తయ్య? నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అత్తయ్య నా మీద, ఇంటి కోడలిగా నా బాధ్యతల మీద అపరిమితమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ ఇంటి గౌరవానికి నేను భంగం కలిగించకూడదు. నా వల్ల అత్తయ్య పరువుకు అప్రతిష్ట కలగకూడదు. నన్నెవరు కిడ్నాప్ చేశారు? ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది? నా సంగతి మీకు తెలీదు. మర్యాదగా నన్ను వదిలేయండి. ధైర్యం ఉంటే నా ముందుకు రండి, మీ సంగతి చెప్తాను. రండ్రా. రేయ్, నన్నెందుకు కిడ్నాప్ చేసావు చెప్పు. ఆపో. ఏం సౌండ్ అండి బాబు? చెవుల్లో రీసౌండ్ వస్తుంది. ఒక్కసారిగా 1000 మైకులు మోగినంత గోలగా ఉంది. నన్ను కిడ్నాప్ చేసింది చాలక నాదే గోల అంటావా?
కావాలంటే మీ రూపాయి మీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. లేదంటే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ మీద. అమ్మా తల్లి, తమని కిడ్నాప్ చేసేంత ఓపిక సహనం రెండూ నా దగ్గర లేవమ్మా. మీరు స్పృహ తప్పి పడిపోతే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను స్పృహ తప్పి పడిపోయానా? అవును, మీ కాలికి దెబ్బ తగిలింది. వామ్మో, నా కాలికి దెబ్బ తగిలిందా? ఓ నాయనో, ఓ అమ్మో. ఏమండి ఏమండి, మీకు దెబ్బ తగిలింది అక్కడో ఇక్కడో కాదు, మీ కాలికి. వామ్మో, ఓ నాయనో, నా కాలికి ఇంత పెద్ద గట్ట. అయ్యో, జీవితాంతం పొట్టి కాలుతో కుంటుకుంటూ నడవాల్సిందేనా? అమ్మో, నా కాలు విరిగిపోయింది. ఆపు. తగిలిన చిన్న దెబ్బకి నడవలేకుండా పోతారా? చిన్న దెబ్బేనా? అవును, స్కానింగ్ చేయించారా? ఎక్స్రే తీయించారా? బ్లడ్ టెస్ట్ అవి చేయించారా? అష్. చెప్పండి. ఇది మరీ ఓవర్ అనిపించడం లేదు మీకు? కాలికి కట్టు కట్టాను, టీటీ ఇంజెక్షన్ కూడా చేశాను, రేపటికల్లా తగ్గిపోతుంది. టీటీ ఇంజెక్షన్ మీరు చేశారా? ఎక్కడ చేశారు? నేను డాక్టర్ని, చెయ్యాల్సిన దగ్గరే చేశాను. మీరు టీటీ ఇంజెక్షన్ చేశారో మత్తు ఇంజెక్షన్ చేశారో నాకేం తెలుసు? మీరు మనసులో ఏదో చెడాలోచన పెట్టుకొని నన్ను ఏదో చెయ్యాలని ఇదంతా చేశారు, నాకు తెలుసు. అంత లేదులే, కానీ ఇప్పటిదాకా మిమ్మల్ని భరించిందే చాలా ఎక్కువ. తమరు బయలుదేరచ్చు. వెళ్ళక మిమ్మల్ని పట్టుకొని వేలాడతానా ఏంటి? ఇప్పుడే వెళ్ళిపోతాను. నొప్పి, నడవటం నా వల్ల కాదు. మీరే తీసుకెళ్ళి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. నాకేంటి అవసరం? మీరు వెళ్తే వెళ్ళండి, లేదంటే ఇక్కడే కూర్చోండి. ఈ కాలు నొప్పితో వెళ్ళటం నా వల్ల కాదు. ఆయన ఆకలితో కడుపులో ఎలకలు, పిల్లులు, డైనోసార్లు అన్ని పరిగెడుతున్నాయి. అర్జెంటుగా వెళ్ళి ఫుడ్ పెట్టండి. ఇదేమైనా హోటలా? కూర్చొని ఆర్డర్ ఇస్తున్నాం. అయినా మీకు మీ అక్కకి ఎక్కడ పొంతన కూడా లేదు. మా అక్క, మా అక్క గురించి మీకెలా తెలుసు? నేను ఎవరినైనా ఒక్కసారి చూస్తే స్కాన్ చేసి ఎలాంటి వాళ్ళో ఇట్టే చెప్పగలను. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అక్కను చూశాను కాబట్టి అలా అన్నాను. ఓహో, మీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. సర్లే కానీ నాకు ఫుడ్ పెడతారా లేదా? పెడతారా లేదా ఏంటి? ఇలా అనుకోగానే అలా చిటికలో మన చేతిలో ఉండడానికి ఇదేమన్నా మ్యాజిక్కా? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తానండి. హే, ఆన్లైన్లో గేన్లైన్లో నా దగ్గర కుదరవు. మీరే స్వయంగా వెళ్ళి తీసుకురండి. హే, నేనేమన్నా సర్వర్నా? నాకు అదంతా తెలీదు. మీరు వెళ్ళి తెస్తారా లేదా? నేను వెళ్ళను. నన్నెవరో కిడ్నాప్ చేశారు, రక్షించండి. ఆపు ఆపు ఆపు, తీసుకొస్తా గాని ప్లీజ్ ఆరిచి గొడవ చేయకు. అది లెక్క. హలో హలో హలో, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నారు? ఫుడ్ కావాలి అన్నారు కదా, తీసుకుని రావడానికి వెళ్తున్నాను. మెనూ నోట్ చేసుకోకుండా వెళ్ళి ఏం తీసుకొస్తారు? చెప్పండి, తీసుకొస్తాను. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ 65, ఎగ్ నూడిల్స్, వెజ్ మంచూరియా, 2 కూల్ డ్రింక్స్. అది కడుపేనా? కాదు, ట్యాంక్ బండ్ చెరువు. నీకెందుకయ్యా?
నువ్వు ఇచ్చే లిస్ట్ చూస్తే అలానే ఉంది. వెళ్ళి లిస్ట్ చెప్పాను కదా, పట్టుకురాపో. నిన్ను ఎవడు చేసుకుంటాడో తెలియదు కానీ సర్వనాశనం అయిపోతాడు. ఇతనేంటి ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. పాలకొల్లు పెళ్లిలో కలిసినప్పుడు సరదాగా ఉన్నాడు, ఇంట్లో కలిసినప్పుడు సీరియస్ గా ఉన్నాడు, యాక్సిడెంట్ దగ్గర కలిసినప్పుడు చిరాగ్గా ఉన్నాడు. పెద్ద వింత మనిషిలా ఉన్నాడే. ఇంతకీ ఇతను మంచోడా చెడ్డోడా? రాముడా రావణాసురుడా? రాధిక ఫోటో కనుక ప్రియా చూసిందంటే మొత్తానికే మోసం వస్తుంది. హలో, ఏంటి మళ్ళీ వచ్చారు? బైక్ కీస్ మర్చిపోయాను. ఏమండి, భోజనానికి రండి. ఇప్పుడు ఆకలిగా లేదు సుజాత. టైంకి భోజనం చేయకపోతే ఎలాగండి? పైగా మీరు మందులు కూడా వేసుకోవాలి. తింటాలే గాని నీతో కాస్త మాట్లాడాలి. ఏంటండి? ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ నా జీవితం చివరి అంచుకు చేరుకున్నట్టుగా అనిపిస్తోంది. ఈ భూమి మీద నాకెప్పుడు రుణం తీరిపోతుందో తెలియట్లేదు. అలా మాట్లాడకండి. మాట్లాడకుండా ఏం చేయను సుజాత. రాధికకి ఎలాగూ మంచి మొగుడు దొరికాడు, అత్తారింట్లో సుఖంగా ఉంది. మొన్న 16 రోజుల పండగ కూడా చాలా ఘనంగా జరిగింది. నేను రాలేకపోయినా బాధ ఒకటే మిగిలింది. తనంటే ఎలాగో అత్తారింట్లో ఉండక తప్పదు. కానీ ప్రియా అయినా నాతో ఉండొచ్చు కదా. మీ ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే ప్రియా తట్టుకోలేదని రాధికే దాన్ని రానివ్వడం లేదండి. అవునా? మంచి పని చేశారులే. భగవంతుడు నా కోరికలు తీరుస్తున్న కొద్దీ నాలో కొత్త ఆశలు పుడుతున్నాయి సుజాత. ఎంతైనా మనిషిని కదా. ఇప్పుడు మీకేం కావాలండి? ప్రియా కూడా ఓ మంచి సంబంధం చూసి తన పెళ్లి చేయాలనిపిస్తోంది. తన మెళ్ళో 3 ముళ్ళు పడే వరకు నాకు బతకాలనిపిస్తోంది. మీరలాంటి దిగులేం పెట్టుకోకండి, అన్నీ జరుగుతాయి. మీరు ధైర్యంగా ఉండండి. భోంచేద్దరుగా రండి. మళ్ళీ మొదలైనట్టుంది.
కొంచెం ఓర్చుకోండి. అయ్యో ఎవడి 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 అయ్యో టాబ్లెట్స్ అయ్యో ఎవడి ఏమిటి అయ్యో కొంచెం ఓర్చుకోండి. ఎవడి అయ్యో ఎవడి మీరు చెప్పిన ప్రాజెక్ట్ మాకు బాగా నచ్చింది మేడం. మీరు దానికి సంబంధించిన ఫైల్స్ ఇస్తే ఒక్కసారి వెరిఫై చేసుకొని అగ్రిమెంట్ చేసేసుకుందాం. యా ష్యూర్. కానీ ఇప్పుడు ఆ ఫైల్ నేను మర్చిపోయాను. బట్ నో ప్రాబ్లం, మా డ్రైవర్ని పంపించి తెప్పిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యా ఓకే. చెప్పండి అత్తయ్య. అమ్మ రాధిక, నా రూమ్ కబోర్డ్లో ఒక బ్లాక్ కలర్ ఫైల్ పెట్టాను. నేను డ్రైవర్ని పంపిస్తున్నాను. ఆ ఫైల్ ఇచ్చి పంపించు. సరే అత్తయ్య, అలాగే. ఉంటానమ్మా. ప్రవీణ్, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఇంటికెళ్ళి రాధిక మేడము ఫైల్ ఇస్తారు, అది తీసుకుని వచ్చేసి. అలాగే మేడం. ఓకే. అమ్మా, రాధిక ఎక్కడున్నావు అమ్మా? ఒక్కసారి అర్జెంటుగా ఇంటికి రావా? అమ్మా ఏమైందమ్మా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీ నాన్నగారికి నోట్లోంచి రక్తం పడింది రాధిక. నాకు కాళ్ళ చేతులు ఆడటం లేదు. నువ్వు తొందరగా రమ్మా, నాకు భయంగా ఉంది. అమ్మా, నేను వెంటనే వచ్చేస్తున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా. సరేనమ్మా. అత్తయ్య గారికి ఒక మాట చెప్తే బాగుంటుంది. అత్తయ్య గారి ఫోన్ నంబర్ బిజీ వస్తుంది. కైలాష్ గారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయను? ఏం చేయాలి?
అమ్మ రాధిక, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? మా అమ్మ ఫోన్ చేశారు. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. అత్తయ్య గారికి చెప్పి వెళ్దామంటే ఫోన్ కలవడం లేదు. దాందే ఉందమ్మా, నువ్వు వెళ్ళు, నేను చెప్తాలే.